మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. మనం పొద్దున్నే బీచ్ దగ్గర ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఈ టెంపుల్ ఏంటంటే శ్రీ మోగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయం అన్నమాట. సాగర్ నగర్ దగ్గర అయితే ఉంది. కరెక్ట్ గా బీచ్ ఆపోజిట్ లోనే ఉంది. చాలా మంది టూరిస్టులు అయినా సరే, వైజాగ్ లో ఉన్న వాళ్ళైనా సరే ఇక్కడికి రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సరే, మనం ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయి టెంపుల్ కన్స్ట్రక్షన్ ఏంటి, ఎందుకు అంత అట్రాక్ట్ అవుతున్నారు ఈ టెంపుల్ కి అనేది మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. ప్రతి టెంపుల్ లో మనం ధ్వజస్తంభం చూస్తాము. అది ఇత్తడితోనో లేదా బంగారంతోనో పెట్టేసి గుడి బయట అయితే ఉంటుంది కదా. సో కానీ ఇక్కడ మనం చాలా డిఫరెంట్ గా చూడొచ్చు. దీన్ని పద్మస్తంభం అయితే అంటున్నారు, ధ్వజస్తంభం అనే పేరుతో కాకుండా. సో ఇది మొత్తం స్టోన్ తో అయితే కన్స్ట్రక్ట్ అయ్యి ఉండింది అనమాట. చుట్టూ మనం ఇలా ఏనుగులతో ఉన్నట్టు చూడొచ్చు. అండ్ ఇక్కడ స్పేస్ కూడా ఉండింది, మధ్యలో వాటర్ వచ్చి దీంతో కమల పువ్వు వాటి ఆకులు చిన్న మొక్కలుగా పెట్టారు. ఇవి కదలట్లేదు కూడా, ఆర్టిఫిషియల్ వి కావన్నమాట. నిజంగానే కమల పువ్వు మొక్కలు, తామర పువ్వు మొక్కలు చాలా అద్భుతంగా ఉండింది. ఈ డిజైన్ అది చూస్తున్నారు కదా, చుట్టూ ఈ బాతులు ఎంత చక్కగా ఉన్నాయో, హంస అదే. ఇక్కడ ఈ చుట్టూ చూసారు కదా, ఈ పద్మస్తంభం చుట్టూ కూడా ఏ ప్లేస్ మనం చిన్న గ్యాప్ లేకుండా ఇలా హంసలతో అంతా డిజైన్ చేసేసి చాలా నీట్ గా మంచి ఆర్కిటెక్చర్, వాళ్ళ ఏమంటారు ఆర్కిటెక్ట్ ఎంత ఇంట్రెస్ట్ తో తీసుకొని డిజైనింగ్ అంతా చేశారో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏ టెంపుల్ లో లేనటువంటి స్టైల్ అంతా, ఈ ఆర్కిటెక్చర్ స్టైల్ అంతా మనం ఈ టెంపుల్ లో అబ్జర్వ్ చేయొచ్చు. మెయిన్ గా ఇక్కడ అంటే మెయిన్ అట్రాక్షన్స్ ఏంటంటే, టెంపుల్ ఇలా రాగానే అమ్మవారిని చూసుకొని నెక్స్ట్ మనం ప్రదక్షిణ చేసే వే అయితే ఏదైతే ఉంటుందో ఆ వే చుట్టూ ఇలా ద్వాదశి రాశులను అయితే ఇలా చూపిస్తున్నారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి తీసుకుంటే, మేషరాశికి అధిపతి కుజుడు అనమాట. సో కుజుడికి ఏదైతే కలర్ ఉంటుందో ఆ కలర్ లో కుజుడి యొక్క విగ్రహం కలర్ ఉంది. అండ్ మేషరాశికి సంబంధించి ఏ కలర్ ఉందో ఆ కలర్ స్టోన్ అయితే ఇక్కడ అరేంజ్. వృషభ రాశి ఉంది, వృషభ రాశికి కూడా ఇలా వైట్ స్టోన్ తో ఇచ్చి ఉన్నారు. అండ్ వృషభ రాశికి అధిపతి శుక్రుడు అనమాట. సో శుక్రుడికి ఇలా వైట్ స్టోన్ తో అరేంజ్ చేస్తున్నారు. ఇలా అలాగే 12 రాసులు కదా, 12 రాసులు టెంపుల్ మెయిన్ గర్భగుడి చుట్టూ ఇలా ఉంటాయి అన్నమాట. గర్భగుడి చుట్టూ మనం చూసుకోవచ్చు ఏ రాసులు ఉన్నాయి, దానికి ఎవరు అధిపతి అనేది మనకు తెలియదు. జనరల్ గా రాసుల గురించి అందరికీ తెలుసు కానీ అధిపతి ఎవరు రాశికి అనేది తెలియదు అనమాట. సో అది మనం ఇక్కడ మన ఇన్నోవేటివ్ థాట్ అని చెప్పొచ్చు అనమాట. అంత ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ చూడొచ్చు వీటన్నిటిని. మనం ఇప్పటిదాకా రాసుల కోసం చూపించుకున్నాం కదా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మన స్తంభాలు, మెయిన్ టెంపుల్ కి 4 పిల్లర్స్ అయితే ఉండున్నాయి. 4 దిక్కుల్ని సూచిస్తున్నట్టు. అండ్ ఆ పిల్లర్స్ లో కూడా మనం ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంధ్రప్రదేశ్ లో మనం అయితే ఉన్నాం, మనకు తప్పిటి గుళ్ళు ఎంత ఫేమస్. సో అది ఇక్కడ ఇలా అరేంజ్ చేసి మంచి స్ట్రక్చర్ వచ్చినట్టు, మన ట్రెడిషన్, మన కల్చర్ ఏంటి, ఎలాంటి డాన్స్ ఫామ్స్ అయితే ఉన్నాయో మనం ఈ పిల్లర్స్ మీద అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఒక సైడ్ వచ్చి మన ఆంధ్ర స్టైల్ తప్పిడి గుళ్ళు ఉంటే, ఇంకో సైడ్ మనం కేరళ అబ్జర్వ్ చేయొచ్చు. కేరళలో కథకళి డాన్స్ అయితే ఉంటుంది కదా, సో ఆ డాన్స్ ఫామ్ ఇక్కడ ఉంది. అలాగే సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ ఇలా అన్ని పిల్లర్స్ మీద ఏ ఏరియాస్ లో ఏవేవి డాన్స్ ఫామ్స్ అయితే ఉన్నాయో ఆ డాన్స్ ఫామ్స్ అన్నిటినీ మనకి ఇలాగా పిల్లర్స్ మీద ఆ డాన్స్ ఫామ్స్ ని స్ట్రక్చరింగ్ చేసి చాలా నీట్ గా ప్రెజెంట్ చేశారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఇంకో పిల్లర్స్ మీద ఇలా డోలు, డమరుకం
ఇలా ఈ స్ట్రక్చర్ ని కూడా చూడొచ్చు, చాలా అద్భుతంగా ఉన్నాయండి. అసలు కళాఖండం అని చెప్పొచ్చు. టెంపుల్లో ప్రతి అణువు, ప్రతి వాల్ కూడా స్ట్రక్చర్డ్ తో ఉందన్నమాట. ఏది మనకు ప్లెయిన్ గా అయితే కనిపించదండి. అంత అద్భుతమైన ఆర్కిటెక్చర్ స్టైల్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రెజెంటింగ్ చేశారు. మనం ఇప్పటిదాకా పిల్లర్స్, టెంపుల్ చుట్టూ అన్ని చూసాం కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ అదే కాకుండా ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే అమ్మవారి గర్భగుడి దగ్గర కూడా మనం ఇంకా ఇక్కడ స్ట్రక్చరల్ థింగ్స్ చాలా ఉన్నాయి. అసలు వీటి గురించి ఒక్కొక్కటిగా, అండ్ టెంపుల్ లోపల కూడా పైన గర్భగుడిలో చాలా థింగ్స్ అయితే ఉన్నాయి. మనం ఇప్పుడు టెంపుల్ మెయింటెనెన్స్ చూసుకునే వాళ్ళు రాజేశ్వరరావు గారు అయితే ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు ఆయన మాటల్లో అసలు ఈ గర్భగుడి లోపల ఉన్న ప్రతి వాల్ మీద ఉన్న స్ట్రక్చర్ ఏంటి అనేది ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సరే, ఇదేం సార్ ఇక్కడ కనిపిస్తుంది? సృష్టి ఆరంభంలో కాంతి గాని లేదా సౌండ్ గాని ఈ రెండు కూడా ఓంకారంలోంచే వచ్చాయి. ఓకే. సో ఈ ఓంకారాన్ని ఇక్కడ మెయిన్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి సౌండ్స్ మనకి ఉన్నవి సప్తస్వరాలు, ఏ సౌండ్ అయినా కానీ ఆ సప్తస్వరాలు మన సంగీతంలో ఉన్నటువంటి సరిగమ పదనిసలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్క స్వరము ఒక్కొక్క పక్షి నుంచో జంతువు నుంచో వచ్చింది. ఇప్పుడు సా ఉందంటే అది నెమలి నుంచి, తర్వాత రి అంటే రిషభం, ఎద్దు, ఇలాగే వీటన్నిటికీ ఉన్నాయి అన్నమాట. కొంచెం లాస్ట్ లో గజం. అది ఏంటంటే తరంగాలకి ఈ సౌండ్స్ లైట్ తరంగాలుగా దీన్ని ఇక్కడ మేము చేసాం, ప్రజలకు అర్థం అవటం కోసం అని చెప్పి. ఇది ఇక్కడ ఇది కింద కలశము, ఏనుగులు అటు ఇటు. లక్ష్మీదేవికి ఐశ్వర్యానికి చిహ్నం ఏనుగులు కనుక లక్ష్మీదేవి ఐశ్వర్యం కనుక మనం ఎక్కువగా ఏనుగులు, కలశం శుభ సూచకము, పూర్ణకుంభము. అదమ్మా. అలాగే కాకుండా ఇక్కడ పైన కూడా ఫస్ట్ లో మనకి ఇక్కడ చంద్ర విన్యాసం అంటారమ్మా. ఫస్ట్ దీన్ని కొన్ని చూడండి ప్యూర్ వైట్ గా ఉన్నాయి, కొంత సగం వైట్ సగం బ్లాక్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే లక్ష్మీదేవికి పైన పూర్ణిమ నుంచి అలా క్షీణిస్తూ ఇక్కడ అమావాస్య, మళ్ళీ చంద్రుడు వృద్ధి చెందుతూ ఎదురుకుండా వచ్చేసరికి మళ్ళీ పౌర్ణమి ఉంటుంది. మళ్ళీ సర్కిల్ తిరిగేసరికి క్షీణిస్తూ చంద్రుడు అమావాస్య వస్తుంది, మళ్ళీ వృద్ధి చెందుతూ పౌర్ణమి వస్తుంది. ఎందుకంటే చంద్రుడు లక్ష్మీదేవి సహోదరుడు లెక్క, అలా అనమాట. అందువల్ల అక్కడ చంద్ర విన్యాసం చూడండి. ఆదిలక్ష్మి, జయలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతాన లక్ష్మి, ఇలాగ మొత్తం అష్టలక్ష్మి ఉన్నాయి. ఈ అష్టలక్ష్మి పైన మీకు సాగర మదనం జరిగినప్పుడు పాల సముద్రం నుంచి వచ్చినటువంటి క్షీరోద్భవాలు అంటారు అవి. అందులోంచి హాలాహలం గాని, అమృతం గాని, ఐరావతం గాని, ఉచ్చైశ్వం గాని, కామధేనువు, కల్పవృక్షము, మణిలు ఇవన్నీ వచ్చాయి అన్నమాట. అందువల్ల ఇక్కడ ముందు ఆదిలక్ష్మి పెట్టి ఇక్కడ నుంచి వరుసగా అందులోంచి అక్కడ పైన అమృతం ఉంటుంది చూడండి. అమృతం తర్వాత కామధేనువు, ఇటు పక్కన ఐరావతం, ఆ తర్వాత కల్పవృక్షము, ఇలా ఉచ్చైసం వస్తుంది. అమ్మవారికి ఎదురుకుండగా శివుడు ఉంటాడు హాలాహాలాన్ని సేవిస్తూ. హాలాహలం కూడా అందులోనే వచ్చింది. అమ్మవారి పైన అమృతం, ఇక్కడ ఇటు పక్కన అమృతం దాంట్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఆవిడతో డౌట్. ఇప్పుడు లక్ష్మీదేవికి తాలకు సంబంధించిన స్టోరీ అంతా ఇక్కడ బిల్డ్ చేసి ఉన్నారు. దానికి సాగర మదనానికి ఏంటి సార్ లింక్? లక్ష్మీదేవి సాగర మదనం నుంచి ఉద్భవించింది కాబట్టి సాగర మదనం స్టోరీ పెట్టున్నారు. సో అంటే ఇప్పుడు భక్తులు రాగానే ఈ టెంపుల్ సైడ్ ఉంటుంటే నీట్ గా అంత స్టోరీ చూసేవాళ్ళు. బట్ ఇది మెయిన్ గా గర్భగుడి లోపల పెట్టడానికి ఇవన్నీ కూడా పైన మనకి గోపురం చూస్తే అంతా విశ్వం. అక్కడ చూడండి నక్షత్రాలు ఉంటాయి, బ్లాక్ హోల్స్ లాగా ఉంటాయి. విశ్వంలో బ్లాక్ హోల్స్ ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. ఆ విశ్వం నుంచి సముద్ర గర్భం ఇవి వచ్చాయి. అక్కడ పైన అష్టదిక్పాలకులు ఉంటారు. ఫస్ట్ మీకు పైనుంచి అష్టదిక్పాలకులు దిక్కుల యొక్క లార్డ్, దే ఆర్ కాల్డ్ యాజ్ లార్డ్స్ ఆఫ్ ద సైట్స్. సో వాళ్ళు కూడా ఎట్లాగంటే మనకి దేవతలు, మన హిందూ మైథాలజీలో ప్రతి దేవుడికి కానీ దేవతకి కానీ వాళ్ళ వంటి రంగులు వేరువేరుగా ఉంటాయి. సో మేము అదే రంగు రాళ్లతో అక్కడ పెట్టాం. వాళ్ళ వాహనాలు, వాళ్ళ ఆయుధాలు, ఒక్కొక్క దేవతకి వాళ్ళ సొంత ఆయుధాలు ఉంటాయి, వాళ్ళ సొంత వాహనం ఉంటుంది. అలాగే అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ నుంచి కలర్స్ ఉన్నాయి కదా సార్, అది అక్కడ హోల్ పెట్టి అక్కడ కలర్ గ్లాసెస్ పెట్టాం. పైన కలర్ గ్లాసెస్ పెట్టాం. అది కూడా ఎట్లాగంటే ఈ దిక్పాలకులకు సంబంధించిన కలర్స్ తోనే ఉంటాయి ఆ పైన. ఆల్మోస్ట్ అది ఏంటంటే మిట్ట మధ్యాహ్నం ఆ టైంలో ఎండ పడి ఆ వెలుగులు బాగా ఉంటాయి.
చుట్టూ ఇలాగా సప్త సరస్వతులు అయితే ఉన్నారు. అందులో మనకి గాయత్రీదేవి ఎక్కువగా తెలుసు కదా, అలాగనమాట. సప్త సరస్వతులు గాయత్రీదేవి ఇంకా దేవిలు నాకు పర్టికులర్ గా తెలీదు, కానీ అంత అద్భుతంగా నీట్ గా స్ట్రక్చర్ ఎంత బాగుందంటే అంత బాగుందండి. అండ్ అమ్మవారి వెనకాల మనం అబ్జర్వ్ చేయొచ్చు, సరస్వతీదేవికి వెనకాల హంస రూపంలో ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఒక్కసారి. నమస్తే పంతులు గారు. ఈ టెంపుల్ పేరు వచ్చేసి మోగదారమ్మ అన్నాడు. మోగదారమ్మ కానీ ఇక్కడ మనం రాగానే మనం శ్రీ మహాలక్ష్మీదేవిని, ఇరువైపులా సరస్వతి మరియు దుర్గాదేవిని అయితే దర్శనం చేసుకుంటున్నాం. ఆ మోగదారమ్మ అనేది మనకు గ్రామ దేవతగా ఉంటుంది, కానీ ఇక్కడ మెయిన్ లక్ష్మి ఇవి వేరు కదండి, గ్రామ దేవత వేరు, వీళ్ళు వేరు కదా. సో ఇలా పెట్టడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటండి? తప్పకుండా తల్లి. విశేషంగా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా మొగదారమ్మ, దుర్గాలమ్మ, నూకాలమ్మలుగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. అయితే అక్కడ దేవాలయం కట్టాలనుకున్న సందర్భంలో అమ్మవారు సహజంగానే ప్రకృతి పరంగా ఎండకు వానకు తడుస్తూ ఎండుతూ ఉండేలాగా అక్కడ ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా గుడి కాలేదు. ఆయనకి ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు కడదామని. ఆ సందర్భంలో అమ్మవారికి ఆయన మనసులో విన్నవించుకున్నప్పుడు అమ్మవారే చెప్పినట్లు భావాలు కలిగాయి. స్వప్నంలో కనబడింది అంటారు కొంతమంది భావాల రూపంలో చెప్పింది అంటారు, పలు రకాలు చెప్పింది. కానీ అమ్మవారే భావాల రూపంలో ఆయనకి చెప్పినట్లు అనిపించింది అనమాట. విశేషంగా మొగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయం అని దీనికి నామకరణం జరిగింది. విశేషంగా దుర్గాలమ్మను దుర్గాదేవిగా, నూకాలమ్మను సరస్వతి దేవిగా, మొగదారమ్మను సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారిగా ప్రతిష్ఠ చేసేలాగా అమ్మవారే భావాల రూపంలో యజమాని వారికి చెప్పినట్లు అనిపించి ఆయన ఈ నిర్మాణాన్ని ప్రారంభించారన్న. అంతేకాకుండా ఈ దేవాలయంలో మీరు గర్భాలను చూసుంటారు, అష్టలక్ష్ములు కానీ విశేషంగా అష్టదిక్పాలకులు కానీ, అట్లాగే పాల సముద్రంలో ఉత్పన్నమైనటువంటి సంభారాలు కానీ కావాలని చెప్పినట్లయింది. అయితే ఈ దేవాలయం అంతా కూడా నిర్మాణం జరపడానికి వచ్చేటువంటి వాళ్ళందరూ భక్తులందరూ ఏ ఆగమ ప్రమాణాన్ని బట్టి ఈ దేవాలయం నిర్మించారు అనేటువంటి ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ ఆగమ శిల్పికలంతా కూడా చాలా విశేషంగా కనబడుతుంది అని ఒక ఆనందంతో అడుగుతారు, ఏ ఆగమ శాస్త్ర ప్రకారం అని. అయితే ఈ దేవాలయం అంతా అమ్మవారు చెప్పిన విధానం అంతా కూడా ఆయన మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే ఒక నోట్స్ లా తయారు చేసుకున్న అమ్మవారి భావాల రూపంలో చెప్తూ ఉండడం, ఆయన నోట్స్ స్టేట్ చేసుకోవడం సరిపోయింది. కానీ ఇలా ఈ క్వశ్చన్స్ వస్తాయని ముందుగానే తెలిసి ఆయన దగ్గర 3000 క్షేత్రాల వరకు తిరిగారు. ఆయన తిరిగినప్పుడు ఆయనకి ఎక్కడా కూడా సరైనటువంటి సమాధానం దొరకలేదు. ఆయనకి ఏ పండితుల ద్వారా కూడా ఆయనకి సాటిస్ఫై అయ్యేలాగా దొరకలేదు. అయితే ద్వారకా తిరుమల ఆగమ పాఠశాలలో ఆయన ప్రిన్సిపల్ గా చేసి ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు జరిపేటువంటి యూనివర్సిటీకి అక్కడ ఆయన అవసరంతో అక్కడికి వెళ్ళి ఉన్నారు. ఆయన ఆ శ్రీనివాసాచార్యులు వారు, అలాగే ఈ దేవస్థానం కట్టించినటువంటి సూరపనేని లక్ష్మీప్రసాద్ గారు, వీరిద్దరూ కూడా ఏదో సందర్భంలో ఒక ధర్మ ప్రచార సందర్భంలో కలవడం జరిగింది. ఆయన భావన అంతా కూడా ఇలాగ చెప్పుకుని విన్నవించుకుంటే ఆయన చెప్పారు, అయ్యో ఇటువంటి ప్రమాణాలతో కట్టవచ్చు దేవాలయం. అయ్యో నేను చాలా చోట్ల వెతికాను, ఎవరు కూడా సరైనటువంటి సమాధానం ఇవ్వలేకపోయారు. అంటే ఇందులేదయ్యా, ఇందులో ఉంది. ఏ విధానంలో ఉంది ఇదంతా అంటే శ్రీమద్ విఘ్నస మహర్షి యొక్క శిష్య పరంపర అయినటువంటి భృగు, అత్రి, కశ్యప, మరీచి మహర్షులు ఉన్నారు. వీరిలో కశ్యప మహర్షి రాసినటువంటి విమానార్చన కల్పం అనే గ్రంథంలో ఈ వివరణ ఇన్ని రకాలుగా ఇన్ని విధానాలుగా దేవాలయం కట్టవచ్చు అనే ప్రమాణాలు కొన్ని ఉంటాయి. ఆ విధానాలన్నీ కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది, మీకు చూపిస్తానని చెప్పని ఆ విమానార్చన కల్పం అనే గ్రంథం పేరు. ఆ గ్రంథాన్ని ఆధారంగా తీసుకొని శ్రీమాన్ అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు వారి యొక్క ఆధ్వర్యంలోనే ఈ దేవాలయం అంతా నిర్మాణం చేయడం జరిగిందన్నమాట. ఈ సూరపనేని లక్ష్మీప్రసాద్ గారు. చాలా మంది అడుగుతూ ఉంటారు, ఇదేమిటి ఇట్లాగా గర్భాలయం ఇంత ఎత్తున ఉంది, లక్ష్మీ అమ్మవారి అంత భారీగా ఉన్నారు అంటే ఇక్కడ ప్రధాన దేవత ఈ గ్రామస్తులందరూ మొగదారమ్మ గుడి మీరు ఇన్నాక మోగదారమ్మ అని చెప్తున్నారు. అంటే మొగదారమ్మ అనేది పూర్వకాలం చూస్తున్న పేరు అది. అయితే ప్రధాన దేవత దుర్గాలమ్మను దుర్గాదేవిగా, ఈ మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా మొగదారమ్మగానే అంటే ఎటువంటి అమ్మవారైనా కావచ్చు. గ్రామ దేవతలు ఎన్నో దేవాలయాలు ఉంటాయి, ఎల్లమ్మని, నూకాలమ్మని, ఆ అమ్మవారిని, మరి ఎన్నో రకాలుగా ప్రేమతో పిలుచుకునే పేర్లు అన్నమాట ఇవన్నీ. ఏ అమ్మవారైనప్పటికీ కూడా సాక్షాత్తు లక్ష్మి, దుర్గా, సరస్వతీ దేవుల నుంచి ఆవిర్భవించిన అమ్మవార్లే వీరంతా కూడా. మీరు పలు చోట్ల చూడవచ్చు, ముగ్గురు అమ్మవార్లు ఉంటారు.
అలాగే పూలమాంబ అమ్మవారిని, కరకమ్మని, ఎల్లమ్మని ఇలా చెప్పుకుంటూ ఉంటారు. అయినప్పటికీ వారందరి స్వరూపాలు ఎవరయ్యా అంటే లక్ష్మీ, దుర్గా, సరస్వతుల నుంచి వీరందరూ ఆవిర్భవించారే కానీ విశేషంగా ఆయా సందర్భానుకూలంగా ఆ క్షేత్రానికి ఆ అమ్మవారి యొక్క నామం విశేషంగా నియమించడం జరుగుతుంది. యొక్క మనోభావాలు కూడా దెబ్బతినకూడదు కదా. అందుభావన చేత విశేషంగా ఇక్కడ మొగదారమ్మను విశేషంగా చెప్పుకునేది మహాలక్ష్మి అమ్మవారి ప్రధాన దేవత. అమ్మవారే చెప్పినట్లు అయింది ఆయనకి. అందుకనే ఇక్కడ విశేషంగా గర్భాలను మీరు చూసే ఉన్నారు. చంద్రుడు, అష్టలక్ష్ములు, ఆ పైన క్షీరసాగమత సందర్భంలో ఉంచినటువంటి సంభారాలు, ఆ పైన అష్టదిక్పాలకులు, విశ్వమంతా కూడా అమ్మవారే నిండుందనే భావనతోటి నక్షత్రాలు, బ్రహ్మాండాలు ఇటువంటివన్నీ కూడా సమకూర్చి పెట్టారు. ఇవన్నీ అమ్మవారు చెప్పారనే భావనతోటే ఆగమం, వైఖానస ఆగమ ప్రమాణాన్ని తీసుకునే ఆధారంగా ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగిందన్నమాట. మనం ఇందాక సరస్వతి ఆలయం చూసాము, అలాగే ఆ మహాలక్ష్మి అమ్మవారికి మరొక వైపు దుర్గాదేవి ఆలయం అయితే ఉండింది. దుర్గాదేవి వెనకాల మనం ఇందాక అబ్జర్వ్ చేసినట్టు అక్కడ సరస్వతి దేవికి హంస ఎలా ఉండిందో ఇక్కడ పులి కూడా చూడొచ్చు అనమాట. దుర్గాదేవి ఎక్కువగా మన పులి వాహనం ఉంటుంది కదా, సో అలా అన్నమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం చుట్టూ అక్కడ సరస్వతి దేవికి సప్త సరస్వతులు ఎలా ఉన్నాయో దుర్గాదేవి చుట్టూ కూడా ఇక్కడ చూడండి 9 అవతారాస్ ఉంటాయి కదా అమ్మవారికి. సో ఆ 9 అవతారాల యొక్క రూపాలంతా ఇక్కడ చెక్కబడి ఉన్నాయన్నమాట. మనకు శైలపుత్రి, బ్రహ్మచారిణి, కూష్మాండ, చంద్రగంట ఇలా 9 అవతారాలను కూడా మనం ఇక్కడ చాలా చక్కగా చూసి ఒక్కొక్క అవతారాన్ని మనం అయితే చూడొచ్చు. ఈ టెంపుల్లో మనం ఇంకా అబ్జర్వ్ చేయొచ్చండి, సృష్టి ఆరంభం, సృష్టి అంతం కూడా ఇలా మనం శిల్పాల రూపంలో ఈ ప్రదక్షిణ చేసే పాత్లో ఇలా శిల్పాలు అయితే అరేంజ్ చేసి ఉన్నారు. అవి కూడా చూడొచ్చు. మనం ప్రెసెంట్ ఇక్కడ చూడండి, నా వెనక ఇక్కడ కాలుడు విగ్రహం అయితే ఉండిందనమాట. ఇక్కడ ఇలా చేయి పెట్టి చూస్తే చూడండి, కన్ను తెరిచుంది అంటే రౌద్రం రూపంలో ఉన్న కాలుడు. ఇటువైపు ఇలా మూస్తే కన్ను మూసుంది, ఇది శాంతం రూపంలో ఉన్న కాలుడు అన్నమాట. అలా ఈ పైన కూడా మహావిష్ణువు, లక్ష్మి అయితే ఉన్నారు. ఇలా చుట్టూ చూసుకుంటూ వెళ్తే మనం విష్ణు అవతారాలు చూడొచ్చు. దశావతారాలు అండి. స్టార్టింగ్ శ్రీ మత్స్యావతారం నుంచి కూర్మావతారం, అలా ఈ ప్రదక్షిణ చేసే ప్రాంగణం మొత్తం ఇలా అవతారాలతో ఉంటున్నాయి. చిన్నపిల్లలకి చాలా మందికి ఇలాంటివన్నీ తెలియవు కాబట్టి మనం తీసుకొస్తే అమ్మవారి కానీ ఆ స్వామివారి గురించి కానీ ఇలా శిల్పంలో ఆకారంలో ఉండి చూపిస్తూ ఉంటే పిల్లలకి ఇంకా బాగా గుర్తుంటాయి ఇలాంటివి. మనం ఈ జంట నాగుల మధ్య కింద ఈ చిన్న కృష్ణుని చూడొచ్చండి. ప్రేమకు కారణం కన్నయ్యనే మనం ఎక్కువగా అనుకుంటాం కదా. సో కన్నయ్యని లవ్ సింబల్ గా కన్నయ్య ఉన్నారు. దాని ద్వారానే ఇలా సంతాన ఉత్పత్తికి కారణం కూడా ప్రేమే అయి ఉండాలి కాబట్టి ఆ ప్రేమకు ప్రతిరూపంగా మనం కృష్ణుడిని అయితే ఇక్కడ చూడొచ్చు. ఇందాక జంటనాగు కింద మనం కృష్ణుడిని అయితే చూసామో, ఇక్కడ మనం బ్రహ్మని చూడొచ్చు. ప్రేమకు ప్రతిరూపంగా కృష్ణుడు అయితే మనం బీజకారకుడిగా, సృష్టికర్తగా ఇక్కడ బ్రహ్మని అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. మనం ప్రతి టెంపుల్లో ఎదర ఎలా అయితే దండం పెట్టుకొని ప్రదక్షిణ చేయడానికి చుట్టూ తిరుగుతూ ఉంటామో, చాలా మందికి తెలియంది ఏంటంటే టెంపుల్ కి బ్యాక్ సైడ్ అంటే గర్భగుడి కానివ్వండి, ఇలా బ్యాక్ సైడ్ వచ్చి టెంపుల్ ని తాకుతూ ఉంటారు. అలా తాకకూడదు అనమాట. మేము ఈరోజు తెలుసుకున్న రీజన్ ఏంటంటే వెనక వైపు రాక్షసులు గాని, భూత ప్రేత పిశాచాలు గాని ఇటువైపు నిద్రిస్తూ ఉంటాయంట. సో టెంపుల్ వెనక వైపు తాకి వాటిని లేపుతున్నట్టు దాని అర్థం అన్నమాట. సో ఎవరైనా సరే టెంపుల్ కి బ్యాక్ సైడ్ అనేది టచ్ చేయకుండా నీట్ గా మనం ప్రదక్షిణ చేసుకుంటూ ఫ్రంట్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి. మనకి మెయిన్ గా ఫస్ట్ మోగదారమ్మ టెంపుల్ కి, మోగదారమ్మే గ్రామ దేవత అనమాట. ఇక్కడ గ్రామ దేవతని ఏంటంటే చాలా ఓపెన్ గా వదిలేశారు. మనం పాతకాలంలో ఇలా విగ్రహ రూపంలో ఉండేవి కాదండి. ఇలా మన రాయినో ఏదో తీసుకొని ఇలా అమ్మవారిగా పసుపు కుంకుమ వేసి ఇలాగే పాత రోజుల్లో పూజలు చేసేవారు. సో అప్పట్లో వెలిసిన ఈ మోగదారమ్మ
ఒరిజినల్ ఫామ్ లోనే ఇక్కడ ఇలానే ఉంచేశారండి. ఎండకి అయినా సరే ఇంకా ఓపెన్ గా కనక మహాలక్ష్మి దేవి టెంపుల్లో అమ్మవారు ఎలా అయితే ఓపెన్ గా ఉంటుందో అలాగే మనం ఇక్కడ మోగదారమ్మ వెలిసిన ఏరియా మాత్రం అలాగే ఉంచేసి ఆవిడ ప్రతిరూపంగా అక్కడ మనకు మహాలక్ష్మిగా అక్కడ నిర్మించబడ్డారండి. చాలా అద్భుతంగా చాలా నీట్ గా ఉందండి. చెక్క కానివ్వండి, రాళ్ళు, నిత్య పూజలు అవుతూనే ఉంటాయి. ఇక్కడే కాదు, మహాలక్ష్మి దేవికి కూడా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ప్రత్యేక అలంకరణ అయితే మనం మెయిన్ టెంపుల్లో చూడొచ్చు. మనం టెంపుల్ దగ్గర చాలా పెద్ద మండపం అయితే ఉందండి. టెంపుల్లోనే కాదు, మండపంలో కూడా పిల్లర్స్ ఉన్నాయి. ఆ పిల్లర్స్ కి చుట్టూ మళ్ళీ ఆర్కిటెక్చర్ తో నిండిపోయి ఉంది. చాలా మంచిగా చెక్కబడి ఉన్నాయండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. ప్రెసెంట్ ఇవి ఏదన్నా ఫెస్టివల్స్ అయితే ఫెస్టివల్స్ రోజున మనకి ఇక్కడే సెలబ్రేషన్స్ అవి ఉంటాయి. అదే కాకుండా యోగా అని డైలీ బేసిస్ లో మండపాలని మనకు క్లాసికల్ డాన్సెస్ కూడా ఈ మండపాలని ఇలా ప్రెసెంట్ యూజ్ చేస్తున్నారని అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. చూస్తున్నారు కదా, టెంపుల్నే కాదండి, మండపంలో కూడా ప్రతి పిల్లర్ ని ఎంత బాగా తీర్చిదిద్దారో ఇక్కడ మనం చూడొచ్చు. అంత అద్భుతంగా ఉందండి మండపం కూడా.